World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. తీగ లాగితే డొంక కదులుతోంది. నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్తో దొరికిన లావణ్య మొబైల్, సోషల్ మీడియా అకౌంట్లు, పర్సనల్ చాట్ను పరిశీలించగా కీలక విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. టాలీవుడ్కు సంబంధించిన చాలా మంది కాంటాక్ట్లు లావణ్య ఫోన్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు లావణ్య రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. లావణ్య ముందు తాను డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగానే భావించారు పోలీసులు. కానీ తాజా విచారణలో డ్రగ్స్ను విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ లావణ్య ఎవరు, ఆమెకు టాలీవుడ్లో ఇంకా ఎవరెవరితో పరిచయాలున్నాయి అనే విషయాలపైన ఆరా తీస్తున్నారు పోలీసులు. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య 15 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఆమె గండిపేట మండలం కోకాపేటలో నివాసం ఉంటోంది. పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా ఉనీత్ రెడ్డితో కలిసి నటించింది. 2014లో వారిద్దరూ కలిసి దేవదాసుకు పెళ్లయింది అనే షార్ట్ ఫిలింలో నటించారు. అప్పటికే ఉనీత్కు డ్రగ్స్ అలవాటుండేది. 2022లో గుంటూరు జిల్లా పట్టాభిపురం ఠాణాలో అతనిపై డ్రగ్స్ కేసు నమోదైంది. ఇక పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసింది లావణ్య. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడిన లావణ్య ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నట్టు తేలింది. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న లావణ్య బ్యాచ్ ఒక్కో గ్రామును 6,000కు అమ్ముతున్నట్టుగా పోలీసులు తెలిపారు. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతనితో ప్రేమలో పడింది. కాగా లావణ్యకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలున్నట్టు పోలీసులు చెబుతున్నారు. లావణ్య మొబైల్తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ను పోలీసులు పరిశీలించగా కీలక డేటా వెలుగు చూసింది. లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను మరింత లోతుగా విచారించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే గతంలో ఓ డ్రగ్స్ కేసులోనూ లావణ్య పాత్ర ఉందనే అనుమానంతో విచారించగా అప్పుడు దొరకకుండా లావణ్య తప్పించుకుంది. దీంతో అప్పటి నుంచే లావణ్యపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకొచ్చిన లావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ దొరికాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనీత్ రెడ్డి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చినట్టుగా తెలిపింది. కాగా ఉనీత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.